మిమ్మల్ని అన్యాయంగా ఎవరైనా కొడితే మీరేం చేస్తారు? కొడతారు, తిడతారు. కానీ సిలువకు వేసి కొట్టిన ఒక వ్యక్తి తండ్రికి ప్రార్థించారు. ఆయన ఎవరో మీకు తెలుసా? క్షమించే ప్రేమ. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట ఎంతో శక్తివంతమైంది. లూకా 23:34లో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని తండ్రికి ప్రార్థన చేసిన ఒక గొప్ప వ్యక్తి. ఆ సిలువలో యేసయ్యను వారు ఎంతగానో గాయపరుస్తున్నా కూడా, ముఖం మీద ఉమ్ము వేసి అవమానాలు పలుకుతున్నా కూడా, ఎన్నో అవమానాలను సిలువ శ్రమలో ఆయన ఎదుర్కొంటున్నప్పుడు వారు పలుకుతున్న మాటలను బట్టి తండ్రికి ప్రార్థన చేసిన ఒక గొప్ప వ్యక్తి. ఇది సామాన్యమైన మనుషుల వల్ల అయితే సాధ్యం కాదు, కానీ దైవికమైన ప్రేమను కలిగి ఉన్న యేసయ్య వల్ల మాత్రమే సాధ్యమైంది. దేవుని ప్రేమకు నిర్వచనంగా ఆయన ఈ లోకానికి వచ్చారు కాబట్టే తండ్రికి క్షమించే ప్రార్థన చేయగలిగారు. మీరే ఆలోచించండి, మనల్ని ఎవరైనా కొట్టి తిట్టి గాయపరిచి అవమానపరిస్తే మనం వెంటనే కోప్పడతాం. కానీ దేవుడు మనకి సిలువలో పలికిన 7 మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. అయితే మొదటి మాట క్షమించే ప్రేమను మనకు నేర్పిస్తుంది. ఇప్పటి వరకు మీలో ఎవరైనా ఈ క్షమించే ప్రేమను కలిగి లేకుండానట్లయితే ఈ రోజు నుంచైనా, ఈ మాటలు వింటున్నప్పుడైనా దేవుని ప్రేమ మీలో ఉండాలని, క్రీస్తు ప్రేమ మనలో ఉంటే మనము దేవుని బిడలంగా పిలువబడతాం, ఆయన రాజ్య వారసులం కాగలము. క్షమించే ప్రేమను మనందరం కలిగి ఉందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.